మీరు పై చదువులు చదవడానికి ఆర్థిక స్తోమత లేక కుటుంబ ఆర్థిక స్థితిగతులను గమనించుకొని చదువు మధ్యలో ఆపేస్తున్నారా? అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యాలక్ష్మి రుణాలనేవి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ బ్యాంకులలో ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలంటే చాలామందికి పేరెంట్స్ షూరిటీతో పాటు ఎవరికోలా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, ఏదో ఒక ఫ్లాట్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ షూరిటీ పెట్టవలసి ఉంటుంది. అలా కాకుండా కేవలం ఆ విద్యార్థి యొక్క కాలేజీ అడ్మిషన్ కార్డు ద్వారానే ఎడ్యుకేషన్ లోన్ ఎంతవరకు అయితే చదువుకు ఖర్చు అవుతుందో అంతా కూడా ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎడ్యుకేషన్ లోన్ విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆ విద్యాలక్ష్మి పోర్టల్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియపరిచాను. కావున ఎవరు కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. విద్యాలక్ష్మి ద్వారా పై చదువుల నిమిత్తం చదువుకునే వారి కోసం ప్రవేశపెట్టే లోన్స్ గురించి చూసినట్టయితే పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు డబ్బు లేక చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకైక పోర్టల్ ఇది విద్యాలక్ష్మి పోర్టల్. ఈ పథకం ద్వారా విద్యార్థులు దేశంలో కానీ విదేశాల్లో కానీ ఉన్నత చదువులు చదవడం కోసము విద్యా రుణాలను సులభంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే గతంలో ఒక్కొక్క బ్యాంకు విడివిడిగా వెళ్ళి లోన్కు అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా ఒకే అప్లికేషన్తో దాదాపు 40 బ్యాంకులకు ఒకేసారి మనం అప్లై చేసుకునే అవకాశం ఉంది. గతంలో ఎడ్యుకేషన్ లోన్ మనం పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాలి, బ్యాంకులు ఇస్తారు ఇవ్వరు, పేరెంట్స్ షూరిటీ ఉండాలా, 10 లక్షలు దాటితే ఏదైనా ప్రాపర్టీ షూరిటీగా పెట్టాలి. లోన్ వచ్చిన తర్వాత లోన్ మనం పొందిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి తిరిగి రుణం చెల్లించాల్సిన అవసరం ఉంది. కానీ విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా ఎవరైతే లోన్ పొందుతారో లోన్ పొందిన తర్వాత ఆ విద్యార్థి యొక్క చదువు అయిపోయిన తర్వాత 6 నెలల నుంచి లోన్ రీపేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదొక గొప్ప ఉపశమనంగా తెలియవచ్చు. లోన్ తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం పడకుండా ఉండటం కోసము ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం. ఓకే, ఇది విద్యాలక్ష్మి పోర్టల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ లోన్ కోసము ఎవరికి ఇస్తారు, దేనికోసం ఇస్తారని మనం చూసినట్లయితే భారతదేశంలో ఐటీఐ చదువుతున్న కానీ, ఐఐఎం చదువుతున్న కానీ, మెడికల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు చేస్తున్నా కానీ, బీటెక్ ఎంటెక్ కోర్సులు చేస్తున్నా కానీ, పీజీలు చేస్తున్నా కానీ, ఎంబీబీఎస్లు చేస్తున్నా కానీ వారందరి కోసం ఈ లోన్ ఇవ్వడం జరుగుతుంది. విదేశాల్లో చూసినట్టయితే అమెరికా, యూకే, కెనడా వంటి దేశాల్లో మార్కెట్స్ దగ్గర ఇతర కోర్సులు చేసే వారందరి కోసము విద్యాలక్ష్మి పోర్టల్లో లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఎందుకు నిమిత్తం అంటే కేవలం ఫీజు మాత్రమే కాకుండా హాస్టల్ ఖర్చులు, పుస్తకాల ఖర్చులు, ఎగ్జామ్ ఫీజులు, కంప్యూటర్ ల్యాప్టాప్ కొనుగోలు, ట్యాబ్స్ కొనుగోలు, ఇవన్నిటి కోసం కూడా కలిపి విద్యాలక్ష్మి పోర్టల్లో లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ రుణ పరిమితి ఏంటంటే భారతదేశంలో సాధారణంగా 10 లక్షల నుంచి 15 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో ఏ యూనివర్సిటీలో చదువుతున్నా కానీ ఆ స్కూలుకు సంబంధించిన ఫీజు స్ట్రక్చర్తో ఎంత ఉందో, హాస్టల్ ఫీజు అయితేనేమి, బుక్స్ కోసం అయితేనేమి, ఎగ్జామ్ ఫీజుకు అయితేనేమి, విద్యార్థి ట్రావెలింగ్ అవసరం అయితేనేమి, ల్యాప్టాప్ కొనుగోలు కోసం అయితేనేమి, ఎంతైతే అవసరం అవుతుందో అంత మినిమం 15 లక్షల లోపు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మనం చూసినట్టయితే విదేశాల్లో రుణం కోసం 20 లక్షల నుంచి 30 లక్షల వరకు బ్యాంకును బట్టి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని బ్యాంకుల పరిమితిని మించి ఇవ్వదు. విదేశాల్లో అయితే 20 లక్షల నుంచి 30 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వడ్డీ రాయితీ దీనికి వచ్చేసి సిఎస్ఐసి పథకం కుటుంబ ఆదాయం ఏడాదికి 4.5 లక్షల కంటే తక్కువ ఉన్న విద్యార్థులకు మాత్రమే పై చదువుల నిమిత్తము లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చదువుకునే కాలం పడే వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. ఓకే, దీనిలో ఉన్న గొప్ప ఉపశమనం ఏంటంటే మనం ఈరోజు లోన్ తీసుకుంటాం, 3 సంవత్సరాలు ఒక పీజీ కోర్స్ చేస్తున్నాం, లేకపోతే 4 ఇయర్స్ ఎంబీబీఎస్ చేస్తున్నాం. ఎంబీబీఎస్ కాను మనం 20 లక్షల లోన్ తీసుకున్నాం. 20 లక్షల లోన్కి ఈ 4 ఇయర్స్ అయిపోయేంత వరకు మన తరఫున బ్యాంకర్కి ప్రభుత్వం ద్వారా వడ్డీ చెల్లించడం జరుగుతుంది. ఓకే,
ప్రభుత్వం ద్వారా మన చదువు అయిపోయేంత వరకు వడ్డీ చెల్లించడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప ఉపశమనం అని చెప్పవచ్చు. అయితే రీపేమెంట్ ఎలా చేయాలి? చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత సాధారణంగా 6 నెలల నుంచి ఏడాది తర్వాత లోన్ కట్టడం మొదలు పెట్టవచ్చు. దీనినే ఒక మంచి ఉపశమనంగా చెప్పవచ్చు. విద్యాలక్ష్మి పోర్టల్లో ఉన్న గొప్ప అవకాశం ఇది. మామూలు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే వెంటనే తిరిగి చెల్లించాలి. విద్యాలక్ష్మిలో తీసుకున్నట్లయితే తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు వెంటనే. ఓకే, చదువు అయిపోయిన తర్వాత 6 నెలల నుంచి సంవత్సరం లోపు చెల్లించవలసి ఉంటుంది. ఓకే, ఇదొకటి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే దీనికి కావాల్సిన సర్టిఫికేట్, కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే మనం గమనించినట్లయితే విద్యార్థి మరియు తల్లిదండ్రుల అందరివి, విద్యార్థి తల్లి తండ్రి ముగ్గురివి ఆధార్ కార్డులు మరియు పాన్ కార్డులు కావాలి. అడ్మిషన్ లెటర్, కళాశాల నుండి వచ్చిన ధృవీకరణ పత్రం, ఆ కాలేజీలో అడ్మిషన్ లెటర్ ఒకటి కావాలి. తర్వాత వచ్చేసి ఫీజు స్ట్రక్చర్, వాళ్ళ చదువు మొత్తానికి హాస్టల్ ఫీజు కానీ బుక్స్ కానీ మొత్తానికి ఎంత ఖర్చు అవుతుంది, కోర్సు మొత్తం కంప్లీట్ కావడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఫీజు స్ట్రక్చర్ ఒకటి ఇస్తారు కాలేజీలో, ఫీజు స్ట్రక్చర్ ఒకటి కావాలి. అదేవిధంగా గత విద్యా సంవత్సరం మార్క్స్ మెమోస్, అంటే ఎంబీబీఎస్ చేస్తే మన గతంలో 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, లేదా పీజీలోకి వెళ్ళినట్లయితే 10th ఇంటర్ డిగ్రీ మార్క్ లిస్ట్ కావాలి. ఓకే, ఆదాయ ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా ట్యాక్స్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. దీనికి ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఇది అప్లై చేయడం అనేది vidyalakshmi.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది అప్లై చేయడం అనేది చాలా కొంచెం క్రిటికల్గా ఉంటుంది. చాలా డాక్యుమెంట్స్ సరైన ఎంబీలో అప్లై చేయాల్సి ఉంటుంది. సరైన ఎంబీలో అప్లై చేయలేకపోతే అది రిజెక్ట్ అవుతుంది. చాలా ఆప్షన్స్ చాలా ఉంటాయి. ప్రతి ఒక్కటి 10th క్లాస్ నుంచి చదివిన స్కూలు అడ్రస్, స్కూల్ కోడ్, స్కూల్ పేరు, వచ్చిన మార్కులు, హాల్ టికెట్ నెంబర్సు, అదేవిధంగా ఇంటర్మీడియట్ స్కూల్ పేరు, చదివిన స్కూలు అడ్రస్సు, పిన్ కోడ్, అదేవిధంగా వచ్చిన మార్క్స్ కానీ డిగ్రీలో కూడా సేవ్, తల్లిదండ్రుల యొక్క పూర్తి సమాచారము, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి అప్లై చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది అప్లై చేయడానికి దాదాపు 1/2 గంట టైం పడుతుంది. దానికి సంబంధించి మన ఛానల్లో ఒక వీడియో కూడా చేశాను. అవసరం ఉన్న వాళ్ళు విద్యాలక్ష్మి పోర్టల్లో అనే మన యూట్యూబ్ ఛానల్లో విద్యాలక్ష్మి పోర్టల్ అని చెక్ చేసినట్టయితే తప్పకుండా దానికి ఒక లింక్ వస్తుంది. దాన్ని చూసి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోవాలని కోరుతున్నాను. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే విద్యాలక్ష్మి లోన్స్ గురించి ఒకవేళ అప్లై చేయాలన్నా కానీ కామెంట్ బాక్స్లో తెలియపరిచినట్టయితే నేను దాని నుంచి మీకు సజెషన్స్ ఇస్తాను, ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి లోన్స్ గురించి ఏమైనా డౌట్ ఉన్నట్టయితే, కొత్త లోన్స్ గురించి మీకు తెలియాలంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా దానికి నేను లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇవ్వగలను. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి, ప్రభుత్వ పథకాల గురించి, లోన్స్ మరియు ఆర్థిక సలహాలు, ఎడ్యుకేషన్ అప్డేట్స్ గురించి తరచుగా అప్డేట్స్ వీడియోస్ వస్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.